గారు అమ్మాయి లక్ష్మి గారు మన అంతి గారు పార్టీ ప్రెసిడెంట్ ఎండియు గారు మన జనసేన అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి వచ్చిన అధికారులు అనధికారులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సహజంగా ఇందాక లక్ష్మి చెప్పినట్టుగానే రెవెన్యూ అనగానే ఓల్డ్ డేస్లో చాలా కొన్ని ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అధిగమించి రాను కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ప్రభుత్వాలు కూడా ఒక సులభమైన మార్గాన్ని తీసుకొచ్చి మనకి తీసుకోవడానికి చేయడానికి మనకి ఇందాక అమ్మాయి కూడా చెప్పింది సార్, ఏ సంవత్సరం మనం అడంగల్ కాపీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన పక్క చేను కొలిచాడు అనుకోండి, మన చేలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు తెలియకుండా పోతున్నాయి కొన్ని. గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉదాహరణకి నాదే ఉంది అన్నమాట, దాదాపు 30 సెంట్లు కనపడదు, చేను అక్కడే ఉంది కానీ రికార్డులు కనపడదు 30 సెంట్లు. మళ్ళీ రీసర్వే చేసి అంతా చేసి అది అక్కడే మళ్ళీ వచ్చింది. అది నేను ఎక్కించానమ్మా, అది ఎంఆర్ఓ గారు ఎక్కించి పెట్టారు. దాంట్లో సర్వే చేసి అంతా చేసి అటువంటి చాలా ఉన్నాయి మన ఏరియాలో. ఆ గత ప్రభుత్వంలో చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని చోట్ల మన ఏమన్ ఏరియాలోనూ కూడా ఎక్కువ ఉన్నాయి బాగా ల్యాండ్స్లో. దీంట్లో అడంగల్లో చూస్తుంటే ఒకదాని తగ్గుతుంది, పుస్తకాల్లో ఉంది, డాక్యుమెంట్లు అన్నింటిలో ఉంది, ల్యాండ్ కూడా ఉంది అక్కడే, కానీ రికార్డులు అడంగల్లో వచ్చినప్పుడు తగ్గుతుంది అన్నమాట. అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి కనుక రైతులు ఎప్పటికప్పుడు మనం చూసుకుని సంవత్సరానికి ఒకసారి చూసుకోవడం, అడంగల్ తెప్పించుకోవడం, తేడా ఉందో చూసుకోవడం, ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా పోతే అటువంటి